నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇప్పుడు అస్సాంలో ప్రధాని మోదీ, అదేవిధంగా అమిత్ షా వీళ్ళందరూ యోధులు అక్కడ ప్రచారం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ తర్వాత అస్సాం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి తమిళనాడు కూడా వెళ్తారు. ఇక టైం ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్తారు. అమిత్ షా ఏమన్నాడు? అస్సాం స్థానిక ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు, చొరబాటుదారులను వద్దంటున్నాం. అమిత్ షా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. వాస్తవానికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు కోరుకునేది ఒకటే, వాళ్ళు కూడా పుట్టిరు, ముస్లింలు కూడా పుట్టిరు, కానీ మా భరతమాతకు విలువ ఇయ్యాలి, మా జాతీయ గీతాలకు విలువ ఇయ్యాలి. విలువ ఇయ్యనోడు మాకు చొరబాటుదారుడే. ఎవడైతే వ్యతిరేకిస్తాడో వాడు చొరబాటుదారుగానే పరిగణిస్తాం. మేము బంగ్లాదేశ్ నుంచి వచ్చిండా, పాకిస్తాన్ నుంచి వచ్చినా మేము చొరబాటుదారులుగానే భావిస్తాం. కానీ ఇక్కడున్న ముస్లింలందరూ ఇక్కడి జాతీయ గీతాలకు భరతమాతకు విలువ ఇస్తే మా వాళ్ళే. రెండవది, ఎవడైతే చొరబాటుదారుడు వచ్చిండో వాడు అవసరం లేదు. రోహింగ్యాల రూపంలో కానీ ఏ రూపంలోనే కానీ చొరబాటుదారులు మా దేశంలో ఉండడానికి వీల్లేదు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న ముస్లింలు మత ఛాందసవాదులు, హిందూ మతాల మీద ఏమైనా చేద్దామని కుట్రలు కుతంత్రాలు వనితే వాడు కూడా అవసరం లేదు మాకు. బైకాట్ వాడిని పంపిద్దాం. భాయి అంటూ స్నేహపూర్వకంగా ఉంటూ ఈ భారత గడ్డ మీద సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆచరించమంటలే, గౌరవిస్తూ మా జాతీయ గీతాలకు మీరు విలువనిస్తే మీరు మా వాళ్ళే. అందులో ఇంకో డౌటే లేదు. అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అస్సాంలో అక్రమ చొరబాట్లను ప్రోత్సహించాయని భాజపా అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. అస్సాం స్థానిక ముస్లింలకు భాజపా వ్యతిరేకం కాదన్నారు. తాము వ్యతిరేకిస్తోంది చొరబాటుదారులను మాత్రమేనని పేర్కొన్నారు. అస్సాం గణపరిషత్ ఏజీపీకి చెందిన కేశబ్ మహంత తరఫున గురువారం కాలియాబోర్లో నిర్వహించిన ఎన్నికల సభలో అమిత్ షా ప్రసంగించారు. భాజపా ఏజీపీ ఎన్నికల పొత్తును సూర్యచంద్రులతో పోల్చారు. సూర్యచంద్రుడు, సూర్యుడు పొద్దున వస్తాడు, చంద్రుడు రాత్రికి వస్తాడు, ఎప్పటికి వస్తాడు. ఇక అంత పవర్ఫుల్ అని ఆయన పోల్చుకున్నాడు. రేపు అధికారంలోకి వచ్చినాక ఏమని అది వేరుగా, అది మనం చెప్పొద్దు. అధికారం పంచుకున్నాక దాంట్లో ఏమైనా గొడవలు అవుతాయా లేదా, అది భవిష్యత్తు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చెదిరిపోవాలన్న పగటి కలలను రాహుల్ గాంధీ విరమించుకోవాలంటూ ఆయనకు చురుకలేసిండు. ఇక ప్రతిపక్షం కాబట్టి ఎట్లయినా కోరుకుంటుంది, విడిపోవాలని, వాళ్ళు బలహీనం కావాలని కోరుకుంటుంది. ప్రపంచ ప్రసిద్ధ కాజీరంగా జాతీయ పార్కును చొరబాటుదారులకు అప్పగించారంటూ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను ఆక్రమణదారులను అక్కడి నుంచి ఖాళీ చేయించిందని అమిత్ షా తెలిపారు. ఈ చర్యలను సాకుగా చూపి ప్రజల మధ్య విభేదాలు సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెసు పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్నది. అధికారిక వాళ్ళు ఆ పార్లమెంట్లో కూడా అన్నారు, పాపం పాకిస్తాన్ ఆదుకోవాలి, ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నది, 500 ఉన్నది లీటర్ పెట్రోలు, వాళ్ళకి ఏమైనా సహాయం చేయాలని ఇప్పటికీ కాంగ్రెస్ పెద్ద నాయకులు అందరూ కోరుకుంటారు. పాపం మనల్ని తిట్టేటోడు, మన ద్రోహులు, మన శత్రు దేశాలకు వాళ్ళు కనికరం చూపిస్తారు. వీటిలో ఉన్నది వ్యవస్థ. ఏం చేస్తాం పాపం, వాళ్ళని కూడా అనరాదు, వాళ్ళ బ్లడ్లో అట్లా తయారైపోయింది. మరి అమిత్ షా ఏమన్నాడు? స్టేట్మెంట్ ఉందిగా, బాగానే ఉంది. ఇది చొరబాటుదారులకు మేము వ్యతిరేకం, కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు మేము వ్యతిరేకం కాదు. ఆ ముస్లింలు కూడా మన జాతీయ గీతాలకు విలువ ఇవ్వాలి, మన భరతమాతకు విలువనివ్వాలి, ఈ గడ్డకు విలువనిస్తే వాళ్ళు మన వాళ్ళే, అంతే కదా. అందుకే ప్రేక్షకులారా, ఈ కామెంట్ మీద చొరబాటుదారులకు వ్యతిరేకం భాజపా, ఉన్న ముస్లింలకు వ్యతిరేకం కాదన్న స్టేట్మెంట్ గురించి మీరు గట్టిగా స్పందించండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.